వెదర్ ఇట్ ఈజ్ ఇస్లాం ఆర్ హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ. దేవుడు అంటేనే ఒక ప్రేమ మూట. అపార కరుణా సంపన్నుడు, కృపాశీలుడు అల్లాహ్ అంటుంది ఇస్లాం. భగవంతుడు దయాసముద్రుడు, కరుణా సముద్రుడు అంటుంది హైందవం. దేవుడు కరుణా సంపన్నుడు, రిచ్ ఇన్ మర్సీ, కృపా మహదైశ్వర్యము కలిగిన వాడు అంటుంది బైబిల్. దేవుడు అనేవాడు ఆ వ్యక్తి ప్రేమామయుడైనప్పుడు ఆయన కోసం నేను ఒకరిని కొట్టడం ఏంటి, ఆయన ప్రతినిధిగా నేను ఒక మానభంగం చేయడం ఏంటి, ఆయన ప్రతినిధిగా కొందరిని విధవరాళ్లను కొందరు పిల్లల్ని అనాథలను చేయడం ఏంటి? నీకు ఏ జస్టిఫికేషన్ అన్నా ఉండొచ్చు, నీ సిద్ధాంతం ఏదైనా కావచ్చు, నువ్వే మతంలోనైనా ఉండొచ్చు. దేవుడి మీద భక్తి పెరిగి 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 మనిషి మీద ద్వేషంగా అది పరిణమించిందంటే నువ్వు రూటు తప్పినట్టే లెక్క. దేవుని మీద భక్తి ఎంత పెరిగిందో దానికి సమాన నిష్పత్తిలో, ఈక్వల్ ప్రపోర్షన్లో మనిషి మీద ప్రేమ పెరగాల. మనిషి మీద ప్రేమ పెంచేదే ధర్మం, మనిషి మీద ద్వేషం పెంచేది ధర్మం కాదు. పంజాబ్ రాష్ట్రంలో సంత్ నిరంకారి బాబా అనే ఒక మహానుభావులు అవతరించారు. వారి యొక్క సమాజం ఉంది, నిరంకారి సత్సంగం అంటారు దాన్ని. ఆయన సూక్తులు చాలా ఆలోచించదగినవి, ఆచరించదగినవి. ఆయన చెప్పేవారు ఏంటంటే, ధర్म जो है असली धर्म जोड़ता है, तोड़ता नहीं. जोड़ने वाला जो होता वो धर्म होता है, तोड़ने वाला धर्म नहीं होता. మానవ సమాజాన్ని మీరంతా ఏక కుటుంబంలో బాబు, మీరందరూ రక్త సంబంధులు అని కలిపే సిద్ధాంతం ఏది ఉందో అది ధర్మము. మీరందరూ ఒక్కటి కాదురా, వాడు వేరు నువ్వు వేరు, కొట్టుకు చావండి అని చెప్పేది ధర్మము కాదు, అది అధర్మం అన్నాడు ఆయన. ఏక్ కో జానో, ఏక్ కో మానో, ఏక్ బనో और नेक बनो. ఇది నిరంకారి బాబా యొక్క సూక్తి. ఏక్ బన్ జాओ और नेक बन. నేక్ అంటే నీతిమంతుడు. మీరు నీతిమంతులమవుదాం అనుకుంటున్నారు చూశారు, ఆ క్రమంలో మనం ఏకమవుదాం అనే ధ్యాస కూడా ఉండాలి. పక్కవాడిని కలుపుకుంటూ నువ్వు నీతి మార్గంలో నడవాలి, పక్కవాడిని ద్వేషిస్తూ నడవడం కాదు. అలాగే షిరిడి సాయిబాబా వారిని గురించి పెద్ద వివాదం రేగింది. అసలు వారు దేవుడు కాదని, ఆయన దేవుడేనని ఈ మధ్య చాలా పెద్ద గొడవ రేగింది, అందరికీ తెలిసిన విషయమే. అసలు ఆయన ముస్లిమా హిందువా అనే వివాదం కూడా ఉంది. ఎందుకంటే మసీదులో దీపాలు వెలిగించాడు ఆయన. వెలిగించింది మసీదులోనే ఉండేవాడు ఆయన కనుక ఆ కాలంలో అక్కడ ముస్లింలు మావాడు అనుకున్నారు. కానీ దీపాలు వెలిగించి ఆరాధించడం ఇస్లాం ధర్మం కాదు. అసలు ఇంతకు నువ్వు ముస్లిమా హిందువా అని అడిగితే ఆ భేదమే లేదు, దేవుడు ఒక్కడే కదా, సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ మాలిక్ కా రూప్ అనేక్ హై అని చెప్పాడు ఆయన. మత సామరస్యం వేరే వేరే విభిన్న ధర్మాల్లో ఉన్న మీరు ఒకటిగా ఉండొచ్చు, ఏక కుటుంబంగా ఉండొచ్చు అని చెప్పినటువంటి ఆ పరమధర్మానికి ప్రతీక షిరిడి సాయిబాబా వారు. ప్రియమిత్రులారా, ఇప్పుడు సమాజానికి ఉన్నటువంటి అతి గొప్ప అవసరత ఏంటంటే నా మతం గొప్పది, నీ మతం గొప్పది అని నిరూపించుకోవడం కాదు. అర్జెంట్ నెసెసిటీ ఏమిటంటే నా మతములో లేనివాడు కూడా నాకు ప్రేమ పాత్రుడే అనే విశాల హృదయం అందరిలో కలిగించాలి. దిస్ ఈజ్ ద అర్జెంట్ నెసెసిటీ. వాడు నా దేవుణ్ణి నమ్మకపోవచ్చు, అయినా సరే నాకు తమ్ముడు, నాకు అన్నయ్య. ఈ తత్వము, ప్రేమతత్వము, సహోదరతత్వం ఎలాగా సమాజంలోకి వస్తుంది?
దాని మీద పెద్దలందరూ ఆలోచించాలి. ఆలోచించి ఒక ప్రచార ఉద్యమము చేపట్టాలి. కొన్ని వందల సంవత్సరాలుగా విషం నూరిపోశారు మానవ సమాజానికి, ప్రత్యేకంగా భారతీయ సమాజానికి. వందల సంవత్సరాలుగా విభజన అనే వాదాన్ని, తత్వాన్ని నూరిపోశారు. ఇప్పుడు ఏకీకరణ అనే తత్వాన్ని ఇంజక్షన్ ఎక్కియాలి, టైం పడుతుంది ట్రీట్మెంట్కు. అది స్కూల్లో ఉన్న పిల్లలు మొదలుకొని నేర్పించగలిగితే వచ్చే తరమైన ఈ భారతదేశం నిజమైనటువంటి స్వర్ణ భారతం అవుతుంది. ఇంతకుముందు మరి ముఖ్య అతిథి గారు అన్నారు, మీరెవరండి అంటే మేము ముస్లింలము, మేము క్రైస్తవులము, మేము హిందువులము, లేక మాది ఫలానా కులం అని కాకుండా మీరెవరండి అంటే మేము భారతీయులం అండి అని చెప్పుకునే రోజు రావాలన్నారు ఆయన. అంతేనా? భారతీయులు అంటే ఇంక అందులో ఏ సెక్షన్ అంటే సెక్షన్ లేదు, ఏమి లేదండి బాబు, మేమంతా భారతీయులం, మేమంతా ఒకటి అనే తత్వం రావాలి. అంటే ఒక తరం పడుతుంది, నాకు తెలుసు. ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఇప్పుడు చెప్పగానే జరిగిపోతుందా? ఇప్పుడు సభ పెట్టేశాం, రేపటి నుంచి మాకు కులాలు మతాలు లేవు, మేమందరం ఏక కుటుంబం అనేస్తారా జనాలు? అనరు. ఇట్ ఇస్ నాట్ ఈజీ. కానీ ఒక పనికి పూనుకోకముందు రెండు విషయాలు నమ్మాలి. ఇది అవసరమని నమ్మాలి, ఇది సాధ్యమని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బిలీవ్ దిస్ ఈజ్ నెసెసరీ. అందరిలో కూడా ఇతర మతస్థులు, తనది కాని ఇతర మతములు అవలంబించే వాళ్ళ మీద ప్రేమ అనేది పుట్టించాలి. ఇది అవసరం. లేకపోతే ఇంకా చాలా ఘోరాలు జరుగుతాయి. ఇది సరైన వేదిక అవునో కాదో మీరే నిర్ణయించండి. నేను చెబుతున్నాను, సమాజంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ హింసా ప్రవృత్తి ఎంతవరకు పోయిందంటే, హిందువులు క్రైస్తవులను చంపడం అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఒకే మతంలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు అదే మతంలో ఉన్నటువంటి దళితులను కర్రలతో కొట్టి ఎలకలను చంపినట్టు చంపుతున్నారు. సేమ్ రిలీజియన్. వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే. కానీ మంచినీళ్ళ కోసం ఊళ్ళోకి వచ్చారట. మీరు అంటరాని వాళ్ళు అయ్యుండి అగ్రకులాలు ఉండే వాళ్ళకు వచ్చి నీళ్ళు అడుగుతారా అని ఇద్దరు ఆడవాళ్లను బట్టలు విప్పి రోడ్డు మీద పడేసి కుక్కలు లగ్గొట్టారు. కుక్కలను కూడా మనం అలా కొట్టలేము, అలా కొట్టారు. కొడుతూ మళ్ళీ కొట్టిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు స్త్రీలు వివస్త్రాలుగా చేసి రోడ్డు మీద పట్టపగలు కొడుతూ ఆడవాళ్ళు కూడా ఆనందిస్తూ, ఇదంతా విపరీతంగా చూడండి. స్త్రీని నగ్నంగా కొడుతుంటే ఆడవాళ్ళు కూడా ఆనందిస్తూ ఆడవాళ్ళే వీడియో తీశారు. ఆ సంఘటన వీడియో తీస్తున్న ఈ అమ్మాయిలు వీళ్ళంతటినీ ఇంకొకరెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే ద్వేషం అనేది ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. నేను నమ్మిన దేవుణ్ణి వాడు నమ్మలేదు అని కొట్టడం, చంపడం కాదు. నా దేవుణ్ణే నమ్ముతున్నాడు, ఆయన వాడు నా కులం కాదు కాబట్టి వాడిని కొడితే తప్పు కాదు. అంటే సమాజం ఎటుపోతుందో చూడండి. మనకు మంచి రోడ్లు కావాలి, మంచి విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి గృహ వసతి కావాలి. అన్నిటికంటే అర్జెంట్ నెసెసిటీ మన గుండెల నిండా ప్రేమ కావాలండి. ప్రేమ లేకపోతే సమాజం ఆటవిక న్యాయంలోకి వెళ్ళిపోతుంది. బలవంతుడైన ప్రతివాడు బలవంతుడైన ప్రతివాడు బలహీనుని కొట్టి చంపే భయంకరమైన ఆటవిక న్యాయం వచ్చేస్తుంది. కనుక నా హృదయం గాయపడింది ఎప్పుడంటే, గ్రాహం స్టెయిన్స్ గారిని చంపారు అని విన్నప్పుడు ధన్యుడు అయ్యా, దేవుడి రాజ్యంలో గొప్ప బహుమానం సంపాదించుకున్నావు అనుకున్నా. కానీ ఆ చంపిన నేరస్తుని దేవుణ్ణి చేయడం ఏంటి అంటే అంత ద్వేషం నిండిపోయిందన్నమాట. ఈ ద్వేషాన్ని చంపాలి. మనుషుల్ని చంపడం కాదు, చెడ్డ వాళ్ళను చంపడం కాదు, మనుషుల్లో ఉన్న ద్వేషాన్ని చంపాలి.
మనుషుల్లో ఉన్నటువంటి పగ, ప్రతీకారేచ్ఛను చంపాలి. ఎలా చంపాలి? నేను ఇప్పుడు ఒక చర్చ ప్రారంభిస్తున్నాను, చెప్పాను కదా, ఇది శతాబ్దాల మానవ జాతి మొత్తము ఒకే దంపతుల నుండి, ఒక జంట నుండి పుట్టుకొచ్చింది అని బైబిల్ చెబుతుంది, ఖురాన్ చెబుతోంది, భవిష్య పురాణం చెబుతోంది, తర్వాత ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇంతకుముందు మిత్రులు ఫజుల్ రెహమాన్ గారు ప్రస్తావించారు. ఇప్పుడు భవిష్య పురాణము, బృహదారణ్యక ఉపనిషత్తు, భగవద్గీత, వేదములు, ఆ తర్వాత ఖురాన్, బైబిల్, ఈ గ్రంథాలు చెప్పడమే కాదు, మనుష్య జాతి మొత్తానికి తల్లిదండ్రులైన మొట్టమొదటి జంట ఒకే జంట అని జెనెటిక్ సైన్స్ కూడా చెప్పింది. మీకు ఎవరికైనా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మీరు ఇంటర్నెట్లో మీరు కామన్ ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అని మీరు ఇంటర్నెట్లో టైప్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి. ద సైన్స్ ఆఫ్ జెనెటిక్స్ ప్రూవ్స్ 5 ఖండాలలోని మనుషుల ర్యాండమ్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. అక్కడ నుంచి డిఎన్ఏ కోడ్ డీకోడ్ చేస్తూ వెనక్కి ఆఖరికి చెప్పారు, అన్ని ఖండములలో ఉన్న సకల జాతుల ప్రజలకు తల్లిదండ్రులు మొట్టమొదట ఒకే ఒక జంట అని జెనెటిక్ సైన్స్ నిరూపించిందని ఇవాళ మీకు ఇంటర్నెట్ చెబుతుంది. అది ఇంటర్నెట్ ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, దట్ ఈస్ సైన్స్.